ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ వేటు వేసింది. కవితపై బీఆర్ఎస్ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి కవితను బహిష్కరించింది. కొద్ది రోజులుగా పార్టీ నేతలపై కవిత తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో కూతురని కూడా చూడకుండా పార్టీకి నష్టం కలిగజేస్తున్నారని కేసీఆర్ చర్యలకు ఆదేశించారు. 2 రోజులుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. తాజాగా హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరు కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు అంటూ కవిత ఆరోపించారు. ఇన్ని రోజులు సహనంతో ఉన్నా ఇప్పుడు ఊరుకునేది లేదంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు. దీంతో కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ చర్యలకు ఆదేశించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు నుంచి వచ్చిన తర్వాత కవిత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్నారు. నెమ్మదిగా పార్టీపైనే తీవ్ర ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. తన డాడీకి రాసిన లేఖ లీక్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పార్టీలో కవిత వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 3 నెలలుగా కవిత వ్యవహారంపై కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో తన వ్యక్తిగత లేఖ లీక్పై కవిత ఆరోపణలు చేశారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని కీలక కామెంట్ చేశారు. తీరు మార్చుకోమని వార్నింగ్ ఇచ్చిన కవిత ధోరణిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక ఎవరు పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పరోక్షంగా కవితను హెచ్చరించారు. ఆ తర్వాత మరోసారి రెచ్చిపోయిన కవిత తాను జైల్లో ఉన్న సమయంలో బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయంటూ మరో బాంబు పేల్చారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని ఆమె అడ్డుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ హాజరయ్యే సమయంలో ఇంటికి వెళ్లినా కవితను ఆయన పట్టించుకోలేదు. అప్పటి నుంచి పార్టీ శ్రేణులతో కలవకుండా దూరంగా ఉన్న కవిత జగదీష్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాక జాగృతి పార్టీ ఆఫీస్ను ఓపెన్ చేసి అప్పటి నుంచి జాగృతి తరపున కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా హరీష్ రావు, సంతోష్ రావులపై కీలక వ్యాఖ్యలు చేసి తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపారు కవిత. రైట్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితపై వేటు వేసినటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా కవిత వ్యవహార శైలి నచ్చక దాదాపుగా 3 నెలలుగా అబ్జర్వ్ చేస్తూ వచ్చినటువంటి కేసీఆర్ కూతురుని కూడా చూడకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ స్వామి, చర్యలు తీసుకోకముందే కవిత ఆ విధంగా ఉన్నారంటే చర్యలు తీసుకున్న తర్వాత ఇక పూర్తి స్వేచ్ఛ వచ్చినట్లే భావిస్తూ ఉండవచ్చు. సో ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? మరింత దూకుడుగా ముందుకు వెళ్తారు కవిత అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. జాగృతి నేతలు ఏం చెప్తున్నారు దీనిపై? అంటే మురళి ఒకవైపు ఇప్పటికే అంటే కవిత చేసిన వ్యాఖ్యలతోనే ఒకవైపు పార్టీ ఒకవైపు సంబంధించి కొంత ఇబ్బందికర పరిణామంగా మారింది. దీంతో ఆమె పైన వేటు వైపే పార్టీ పెద్దలు ముగ్గు చూపారు. అందుకోసమే ఒకవైపు నిన్నటి నుంచి కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా ఒకవైపు జగదీశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచార్యతో సహా సీనియర్ నేతలంతా కూడా ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఒకవైపు సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం, దానికి సంబంధించినటువంటి పరిణామాలు, మరోవైపు కవిత వ్యాఖ్యల తర్వాత తలెత్తినటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసుకోవడం కోసం పార్టీ వైపు తీవ్ర ఇబ్బంది పడుతుంది. ఒకవైపు పార్టీకి ఇటు సిబిఐ ఎంక్వైరీ కంటే కూడా పీసీ ఘోష్ కమిషన్ కంటే కూడా కవిత చేసిన వ్యాఖ్యలే తాము అవినీతి చేశామని చెప్పేసి ఆమె ఎండార్స్ చేసే విధంగా మాట్లాడింది అనేది కూడా పార్టీ కొంచెం ఇబ్బంది పడుతుంది. దీంతో పార్టీ నేతలంతా కూడా ఎవరికి వారు ఈ విషయంలో ఖచ్చితంగా కవిత పైన వేటు వేయాల్సిందే. దీంతో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆమె విషయంలో ఉపేక్షిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పార్టీ పెద్దల పైన ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. పార్టీ కూడా ఒకవైపు ఈ విషయంలో ఇది విధంగా సాగదీస్తే ఖచ్చితంగా పార్టీకి రానున్న రోజుల్లో మరింత ఫలితమయ్యే అవకాశం కనబడుతుంది. ఆమె విషయంలో వేటు వేయాల్సిందే అని చెప్పేసి సూచించినట్టు తెలుస్తుంది. దీంతో పార్టీ ఖచ్చితంగా ఆమె మీద వేటు వేయడం కోసమే సిద్ధమైంది. ఇప్పటికే ఆమె పైన వేటు వేసినట్టుగా కూడా తెలుస్తున్నారు. కాసేపట్లోనే అధికారికంగా నోటు బయటికి రాబోతుంది మురళి. ముందు నుంచి కూడా పరోక్షంగా హెచ్చరించినటువంటి కేటీఆర్ అంటే ఎవరు పావులు కదిపారు అనే దానికి సంబంధించి కూడా కవిత ముందు నుంచి క్లారిటీ ఇస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిణామాలను ఎలా చూడాలంటారు అసలు? అంటే కవిత కూడా మొదటి నుంచి కూడా ప్లాన్ గానే ఆమె ఈ పని చేస్తూ వస్తున్నారు. ఒకవైపు గత 3 నెలలుగా తన అమెరికా పోయి తన కొడుకు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నటువంటి కవిత ఆ తర్వాత ఎయిర్పోర్ట్ కు వచ్చి తన వ్యక్తిగత లేఖను లీక్ చేశారు. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ వెంట దయ్యాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడినటువంటి కవిత ఆ తర్వాత పార్టీ నేతలపై నేరుగానే అటాక్ చేస్తూ వస్తున్నారు. నిన్న మాట్లాడినటువంటి మాటలతోటి కూడా కేసీఆర్ వెంట హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరు కూడా వాళ్ళే పార్టీని ఒకవైపు కేసీఆర్ వెంట ఉండి
అవినీతి చేశారు, కేసీఆర్ కి అవినీతి మరకలు అంటడానికి వాళ్ళే కారణం అని చెప్పేసి ఆమె ఏదైతే కామెంట్ చేసిందో, ఒకవైపు ఇది కొంత రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై చేస్తున్నటువంటి కామెంట్స్ కి కవిత వ్యాఖ్యలు బలం చేకూర్చినట్టుగా అయ్యాయి. దీంతో ఇప్పుడు కవిత విషయంలో ఉపేక్షించకుండా వీటి వైపే పార్టీ నేతలు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. కాసేపట్లోనే అధికారికంగా ఒకవైపు నోటును విడుదల చేయడం కోసం పార్టీ సమావేశం అవుతుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే అఫీషియల్ గా నోట్ అయితే వస్తుంది. ఖచ్చితంగా నిన్న గత కొన్ని గంటలుగా పార్టీ పెద్దలు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోని కేసీఆర్ నేతృత్వంలోని సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. సమావేశం సంబంధించినటువంటి విషయంలో ఎవరికి వారు మొత్తం పార్టీ అంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చి పనిచేస్తేనే ముందుకు వెళ్ళేటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పార్టీకే సొంత పార్టీ కేసీఆర్ సొంత కూతురే డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడితే పార్టీకి మరింత నష్టం చేకూరుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. ఇతరుల విషయంలో కేసీఆర్ ఒక తీరుగా తనకు సొంత కూతురు విషయంలో ఒక తీరుగా వివరిస్తే పార్టీకి రాంగ్ సిగ్నల్స్ పోతాయి. ఈటెల రాజేందర్ కావచ్చు, గతంలో ఆర్ నరేంద్ర కావచ్చు, ఇన్నయ్య కావచ్చు, గాదా ఇన్నయ్య కావచ్చు, విజయశాంతి కావచ్చు, మరోవైపు ఒకవైపు రవీంద్ర నాయకుతో సహా అనేక మందిని, భూపతి రెడ్డితో సహా అనేక మందిని పార్టీ నుంచి బయటికి బహిష్కరించినప్పుడు ఏ విధంగా అయితే వ్యవహరించారో కవిత విషయాన్ని కూడా అదే విధంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా సూచించారు. ఆ సూచన మేరకు కేసీఆర్ కవిత పైన వేటు కోసం ముగ్గు చూపినట్టుగా తెలుస్తూ ఉంది. మొన్నటి వరకు చేసినటువంటి కామెంట్స్ ఒక ఎత్తు, నిన్న చేసినటువంటి కామెంట్స్ ఒక ఎత్తుగా భావించి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారనేటువంటి మాట. మొన్నటి వరకు కేటీఆర్నే టార్గెట్గా చేసినటువంటి కవిత నిన్న హరీష్ రావు అలాగే సంతోష్ రావు మీద చేసినటువంటి హాట్ కామెంట్స్, తన తండ్రి వైపు నేనున్నాను అనేటువంటి ఒక మాట చెప్తూనే వారి వైపు చేసినటువంటి కామెంట్స్ దృష్ట్యానే ఈ చర్యలు తీసుకున్నారనేటువంటి గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అంటే ఒకవైపు కేసీఆర్ ను ఏమనకుండా కేసీఆర్ చుట్టూన్నటువంటి వ్యక్తుల్ని ఆమె టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఒకవైపు రాజకీయంగా కేసీఆర్ ప్రత్యర్థులకు ఇదే విషయం కావాలి, కేసీఆర్ ఇంత బలహీనమైతే తాము రాజకీయంగా అంత బలపడొచ్చు అని చెప్పేసి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకుంటున్న విషయానికి బలం చేకూర్చే విధంగా కవిత మాట్లాడుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. కవిత ఏదైతే చేస్తున్న కామెంట్స్ ఉన్నాయో కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలు అదే మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ అవినీతి చేశారు, అవినీతి చేసిన కేసీఆర్ కు సంబంధించిన విషయాలు విచారించాలని చెప్పేసి బీజేపీ ఏదైతే పట్టుబట్టిందో ఆ విషయాల్ని ఎన్ఆర్ చేస్తున్నట్టుగా కూడా కవిత మాట్లాడుతున్నారు. దాంతో ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈ విషయంలో ఇక పార్టీ చూస్తూ ఊరుకోవద్దనేది కూడా ఈ పార్టీకి యంత్రాంగ నాయకత్వం కూడా భావిస్తుంది. నిన్నటి నుంచి కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా హరీష్ రావును, సంతోష్ రావును ఇంత మాటలు అన్న తర్వాత కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా హరీష్ రావు ఒక హ్యాండ్ గా, సంతోష్ రావు ఒక హ్యాండ్ గా నిత్యం ఆయనతో పనిచేస్తున్న వ్యక్తులు. 2006 తర్వాతనే కవిత కేటీఆర్ పార్టీలోకి వచ్చి పనిచేశారు. వాళ్ళు ఓటు నుంచి పనిచేస్తున్న వ్యక్తుల్ని ఈయన విమర్శించడం ఏందని చెప్పేసి కూడా పార్టీ నేతలంతా కూడా ఇప్పుడు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఆమె విషయంలో ఇంతకాలం ఉపేక్షించినటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బయట కూడా పెద్ద ఎత్తున కూడా అటాక్ చేస్తూ ఉన్నది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. ఇక నిజామాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, బౌండరీస్ లేవు, లిమిట్స్ లేవు, ఇక నుంచి దూకుడుగా వెళ్ళడమే తనదైనటువంటి ఆ పొలిటికల్ మార్క్తో కవిత ముందుకు వెళ్తారు అనేటువంటి మాట. మొన్నటి వరకు ఉండేటువంటి కొన్ని హద్దులు అయితే ఉన్నాయి, ఆ హద్దుల్ని కూడా చెరిపేశారనేటువంటి ఒక మాట. పూర్తి స్థాయి స్వేచ్ఛ వచ్చింది రాజకీయంగా ఇక ముందుకు వెళ్ళడానికి అనేటువంటి ఒక మాట. కవిత మీద వేసినటువంటి వేటుకు సంబంధించి ఎలా చూడాలి వీటిని? శ్రీకాంత్, చెప్పండి. ఎస్ శ్రీకాంత్, మొన్నటి వరకు హద్దులు ఉండేవి, ఈరోజు హద్దులు చెరిపేసినట్టుగా ప్రస్తుత పరిస్థితి, మరింత దూకుడుతో కవిత ముందుకు వెళ్తారనేటువంటి ఒక మాట. బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది, కవిత విషయంలో ఏం జరగబోతుంది అనేటువంటి దానికి సంబంధించి వాళ్ళు వచ్చినటువంటి క్లియర్ కట్ క్లారిటీ ఎలా చూడాలి వీటిని? అంటే కవిత తన రాజకీయంగా ఫ్యూచర్ రాజకీయ భవిష్యత్తు కోసం ముందు నుంచే ఒక పక్కా ప్రణాళికతో ఒక ప్లాన్ ప్రకారమే ఆమె ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న కామెంట్స్ కావచ్చు, ఇవాళ ఆమె పైన వేటు కావచ్చు, ఇదంతా ఒక ఆమె ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం ఒక పకడ్బందీగా ఒక స్కెచ్ తో ముందుకు వెళ్తున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నికల తర్వాత ఆమె పార్టీకి దూరంగానే ఉంటూ వచ్చారు. ఆ పార్టీ తనకి ఏమీ న్యాయం చేయలేదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు తాను చెప్పినటువంటి ఏ పనులకు కూడా అధిష్టానం ఒప్పుకోలేదు, తనకు తగినటువంటి ప్రాధాన్యత పార్టీలో ఇవ్వలేదు. కేవలం ఒక ఎంపీగానే చూశారు, కేవలం ఒక ఎమ్మెల్సీగానే చూశారు తప్ప కేసీఆర్ కూతురుగా తనకు ఒక పార్టీలో ఒక ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. తాను చెప్పినటువంటి పథకాలకు సంబంధించి కూడా ప్రభుత్వం చాలా లైట్ గా తీసుకుంది అప్పట్లో అని చెప్పేసి ఎన్నోసార్లు కామెంట్స్ చేసుకుంటూ వచ్చినటువంటి కవిత నిన్న హరీష్ రావు పైన కావచ్చు, సంతోష్ రావు పైన కావచ్చు చేసినటువంటి కామెంట్స్ రాజకీయంగా ఒక రచన అయితే రేపిందని చెప్పవచ్చు. ఇవాళ ఆమె పైన వేటు పడే డెసిషన్ కూడా ఆమె
ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టుగా చెప్తూ స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇంకా ఇప్పుడు కాకుండా ఇంకో 5 years కైనా 10 years కైనా 15 years కైనా ఆమె ఒక గోల్ పెట్టింది. ఆ గోల్ ప్రకారమే ముందుకు వెళ్తాను, ఒక పొలిటికల్ ఫ్యూచర్ కోసం ఆమె తాపత్రయపడుతున్నట్టుగా ఈ సిచ్యువేషన్స్, ఈ పరిస్థితులు చూస్తుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక నిజామాబాద్ జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత నిర్వేదంగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కవితనే నమ్ముకొని ఉన్నటువంటి చాలా మంది నాయకులు ఉన్నారు, నేతలు ఉన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను ఆమె శాసించింది. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవిత ఉమ్మడి జిల్లాను నడిపింది, అన్ని తానే నడిపింది. 9 నియోజకవర్గాల్లో ఆమె 2 సార్లు పార్టీల ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి నాయకురాలు ఆమె. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కవిత అభిమానులకు ఒకంత ఆందోళన అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వాళ్ళు, తర్వాత పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళు, కవితతో చాలా సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక సందిగ్ధంలో పడ్డారు. టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అభిమానులు ఉన్న వాళ్ళు కూడా కవితతో ఇక్కడ సఖ్యతగా ఉన్న వాళ్ళంతా ఒక ఆలోచనలో పడ్డట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కవిత బీఆర్ఎస్ లో ఉంటే బాగుండేది అనే ఆలోచనలో కూడా చాలా మంది ఉన్నప్పటికీ ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత తీసుకున్నటువంటి నిర్ణయం పైన కూడా, అంటే ఆ పార్టీ వేటు వేసినటువంటి నిర్ణయం పైన కూడా చాలా మంది ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ బీఆర్ఎస్, ఉమ్మడి జిల్లా నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీలో ఒక సందిగ్ధత నెలకొంది. ఏ నాయకుడు కూడా ఈ వ్యవహారాల పట్ల, ఈ పరిణామాల పట్ల ముందుకొచ్చి మాట్లాడలేని ఆ స్థితిలో ఉన్నారు. మరోవైపు గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేల పైన కూడా ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేశారు. వాళ్ళ వల్లే తన ఓటమి చెందానని. ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి సందిగ్ధమైనటువంటి వాతావరణ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఓవరాల్ గా నిజామాబాద్ జిల్లా మట్టుకు చూస్తే మాత్రం కవిత పైన వేటు వల్ల ఇక్కడ ఉమ్మడి జిల్లాలో చాలా మంది, ఒక 50% వరకు కవిత అభిమానులు ఉంటారు, కవిత ఫాలోవర్స్ ఉంటారు, కవితను నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అనే దానిపైన సందిగ్ధం అయితే నెలకొంది. ఈ పరిణామాలు స్పష్టంగా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా తీవ్ర ప్రభావం చూసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. జిల్లాలో జాగృతి నేతలు ఏం చెప్తున్నారంటే గతంలో కూడా కీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడున్నటువంటి పరిణామాలకు సంబంధించి, కవితపై పడినటువంటి వేటుకు సంబంధించి ఏం చెప్తున్నారు వాళ్ళు? మనం ఇంతకు ముందు గత నెల రోజుల క్రితం కూడా చూసాము. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తే మాత్రం నన్ను కాకుండా నేరుగా కేటీఆర్ ని కలవమని చెప్పేసి కవిత అప్పుడే సంకేతాలు కూడా వచ్చింది. అంటే మేము సపరేట్ పార్టీ పెట్టబోతుంది కవిత, జాగృతి బ్యానర్ మీదే పార్టీ ఉండబోతోంది అన్న సంకేతాలు కూడా స్పష్టమవుతుంది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో వర్క్ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో జాగృతి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆమె కవిత వెంటే ఉంటారు. కవిత ఏది చెప్తే అది వినడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ జాగృతి నేతలు కూడా తాము కవితను నమ్ముకున్నాము, మా అధినాయకురాలు కవిత, ఆమె సూచించినటువంటి మార్గంలోనే మేము నడుస్తాము, మేడం ఏ డిసిజన్ తీసుకున్నా ఆ డిసిజన్ కి కట్టుబడే ఉంటాము అని చెప్పేసి జాగృతి, నిజామాబాద్ జిల్లా జాగృతి నాయకులు కూడా స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మేడం స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది, కవిత ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది, పొలిటికల్ గా ఏ వేదికను ఎంచుకోబోతుంది, ఏ పార్టీ పెట్టినా ఆమెకు సపోర్ట్ గా ఉంటాం, ఆమె వెంటే నడుస్తామని చెప్పేసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జాగృతి నాయకులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా నిజామాబాద్ జిల్లాలో చాలా మంది మొదటగా జాగృతి పేరుతోనే కవిత ఎంట్రీ అయ్యారు. ఆమె కిందటువంటి అప్పటి అనుచరులు కావచ్చు, జాగృతి నాయకులు కావచ్చు, ప్రస్తుతం కూడా ఆమె వెంటే ఉన్నారు. వారంతా బీఆర్ఎస్ లోకి కన్వర్ట్ అయ్యారు, టీఆర్ఎస్ లోకి కన్వర్ట్ అయ్యారు. వాళ్ళు చాలా మంది బీఆర్ఎస్ లో కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ లో అనేక పదవులు పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళంతా కవిత ఏ నిర్ణయం తీసుకున్నా మేము కవిత వెంటే నడుస్తామంటూ స్పష్టమైతే చేస్తున్నారు. కవిత కార్యాచరణ ఇక నుంచి కూడా దూకుడుగా ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక మాట. ఎటువంటి పొలిటికల్ స్టెప్ తీసుకుంటారు అనేటువంటి మరొక ఉత్కంఠ, దానికి సంబంధించండి. అంటే కవిత మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఒక స్ట్రాటజీతో, ఒక పొలిటికల్ ప్లాన్ తో, ఒక ఫ్యూచర్ పాలిటిక్స్ తో ఆమె ముందుకెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలిసింది. కవిత ఎప్పుడైతే జైలు నుంచి బయటికి వచ్చాక ఆ జైల్లో ఆమె ఒక వ్యూహ రచన రచించుకున్నట్టుగా, ఆమె ఒక ఆలోచన స్థితికి వచ్చినట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే
గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు సరైనటువంటి ప్రాధాన్యం లభించలేదు. కేసీఆర్ కూతురుగానే చెప్పుకున్నారు, కానీ పార్టీలో హరీష్ రావుకి, కేటీఆర్ కి, సంతోష్ రావుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కూడా తనకు దక్కలేదంటూ ఎన్నో సందర్భాల్లో ఆమె తన అనుచరులతో ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. తర్వాత ఆ మధ్య బీసీ నినాదం కూడా ఎత్తుకున్నారు. బీసీ నినాదంతో పాటు ఆమె ఫ్యూచర్ లో తనకంటూ ఒక మంచి పొజిషన్ లో ఉండాలి. తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమంలో పోరాడాను, ఇప్పుడు తెలంగాణ బాగు కోసం, బీసీ వర్గాల మెప్పు కోసం, బీసీ వర్గాలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఆమె ఒక పకడ్బందీ ప్రణాళికతో, ఒక పకడ్బందీ స్కెచ్ తో ముందుకు వెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఆమె పార్టీ పెట్టబోతున్నారా అనే దానిపైన కూడా మరికొన్ని రోజుల్లో స్పష్టత కూడా వచ్చేటట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈమె బీఆర్ఎస్ పార్టీ ఆమె పైన తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఆమెకి ముందస్తుగానే సమాచారం కూడా ఉండి ఉండవచ్చు. ఈ మానసికంగా కావచ్చు అన్నిటికీ సిద్ధపడే ఒక ఫ్యూచర్ ప్లాన్ తో కవిత రాజకీయంగా తన సత్తా చాటేందుకు, రాజకీయ వేదిక పైన తనకంటూ ఒక ప్రత్యేకత ఉండేటట్టుగా ఆమె వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కవిత ఆమె జనాల్లో ఉండేటువంటి నాయకురాలు ఎప్పుడు యాక్టివ్ రోల్ పోషించేది, కానీ పార్టీలో ఆమెకు సముచిత న్యాయం జరగలేదు. ఆ యాక్టివిటీని ఆమె పూర్తిగా, ఆమె ఆలోచనలు కావచ్చు, ప్రభుత్వంలో ఆమె ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు, ఎప్పుడు పరిగణలోకి తీసుకోలేదు. సో ఆమెకు జరిగినటువంటి అన్యాయం జరిగింది అనే ఆలోచనలో ఆమె ఉన్నారు. సో ఆమె ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, తనకంటూ పొలిటికల్ గా ఒక వేదిక ఉండాలి అని ఆమె ముందుకెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఆమె సపరేట్ గా పార్టీ కూడా పెట్టే అవకాశం ఉన్నట్టుగా స్పష్టం అవుతుంది. వచ్చేటువంటి ఎన్నికల్లో కవిత ఆమె ఒక ప్రత్యేకంగా పార్టీ పెట్టి ఎన్నికలకు ముందుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. తెలంగాణలో కవిత ఆమె కూడా ఒక పార్టీగా పెట్టి ఒక ప్రభుత్వం ఏర్పాటులో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఆమె కూడా ఒక కీ రోల్ గా పోషించాలి, తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి హోదా ఉండాలి, పదవులు ఉండాలి అనే కాంక్షతో ఉన్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇటు జాగృతి నాయకులు కూడా కావచ్చు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ముందుకెళ్తున్నారు. పొలిటికల్ గా ఒక సత్తా చాటాలి, తెలంగాణలో ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంకా పార్టీలు రావాలి, బీసీ నినాదంతో పార్టీ పెడతారా, లేకపోతే ఇతర వేదికలను కలుపుకొని జాగ్గా ఇలా ఎన్నికలకు ముందుకు వెళ్తారా, లేకపోతే జాగృతి వేదిక మీద పార్టీ పెట్టి వెళ్తారా, లేకుంటే వేరే పార్టీలతో కలిసి పోటీ చేస్తారా, ఇది మరి రానున్న రోజుల్లో మరింత క్లారిటీగా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక మహిళా నాయకురాలిగా ఆమె చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. మహిళలు ఆమె వెంట నడిచి వచ్చే అవకాశం ఉందన్నట్టు. అలాగే ఈ ఏదైతే బీసీ నినాదం ఉందో బీసీ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి బీసీల పార్టీగా, కవిత పెట్టబోయే పార్టీ బీసీల పార్టీగా ఉండనుందా, ఈ అనేకమైనటువంటి వ్యూహాలు, ఆలోచనలు, రాజకీయంగా ఏం చేస్తే బాగుంటది, వచ్చేటువంటి 2027 ఎన్నికల్లో ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, ఈ పొలిటికల్ గా ఒక చర్చనైతే ఆమె ఉన్నటువంటి సన్నిహితులతో, ఆ అనుచరులతో కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మిగతా అప్డేట్స్ చూద్దాం. స్టే ట్యూన్.